అందరికీ నమస్కారం అండి. చక్కగా ఈ అక్టోబర్ మాసంలో మిథున రాశి వారిని మళ్ళీ కలుస్తున్నాం. ఈ మిథున రాశి వారంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్రలో 1, 2, 3, 4 పాదాలు, అలాగే పునర్వసులో మొదటి 1, 2, 3 పాదాలు జన్మించిన వారు మిథున రాశి వారు అవుతారు. ఈ అక్టోబర్ మాసంలో మిథున రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓవరాల్గా చూస్తే మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. ఒక రంగుల రాట్నంలాగా అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది. ఒకవైపు కొత్త అవకాశాలు, ఆహ్లాదమైన క్షణాలు మిమ్మల్ని ఆనందపరుస్తుంటే, మరొక వైపు చిన్న చిన్న సవాళ్ళు అనిశ్చితంగా మిమ్మల్ని కొద్ది చిన్న చిన్న ఆందోళన కలిగిస్తాయి. ఈ నెల మొత్తంలో కూడా ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుంది. ఎత్తుపల్లాలను అధిగమిస్తూ ముందుకెళ్ళాలి. వ్యాపార రంగంలో పోటీ తీవ్రతగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వ్యవహార రూపాలను కొంచెం సమర్థవంతంగా వివేకంతో ఉపయోగించి మార్కెట్ ట్రెండ్ని నిశితంగా పరీక్షిస్తూ ముందుకు వెళ్ళండి. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. అప్పుడే మీరు పోటీని తట్టుకోగలుగుతారు. ఆదాయంలో స్వల్ప తగ్గుదల అయితే కనిపిస్తోంది, కానీ అది తాత్కాలికమే. ఓర్పుతో వ్యవహరిస్తే త్వరలోనే మీ పరిస్థితులు మెరుగుపరుస్తాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగా ఉండటం వల్ల మనసులో కొంత చిన్న అలజడి, అశాంతి ఏర్పడినప్పటికీ కూడా, చిన్న చిన్న ఖర్చులు పెరిగినప్పుడు కూడా మీ ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వహించి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మీరు ఖచ్చితంగా ముందుకి వెళ్ళి మీ విజయం మీరు సొంతం చేసుకునే అవకాశం ఉంది. కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ తల్లితో లేదా మాతృ సంబంధమైన వర్గీయులతో కొన్ని విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి అయినప్పటికీ ఇవేం పెద్ద సమస్యలు కాదు. కాస్త ఓర్పు, సంయమనం పాటిస్తే ఈ సమస్యలు చక్కగానే అధిగమించవచ్చు. మీ వైఖరిలో మార్పు రావాలి. వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడే మీరు వారితో సత్సంబంధాలు కొనసాగించిన వారు అవుతారు. అంతేకాకుండా ఈ మాసంలో 10, 11, 12 తేదీలలో విహారయాత్రలో లేదా గృహ సంతోషంగా గడిపేటువంటి అవకాశం కూడా వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపేటి మిమ్మల్ని భరిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సదవకాశాన్ని ఉపయోగించి బంధాలను పెంపొందించుకోండి. ఉద్యోగ రంగంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొంటారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, ఉద్యోగం చేసే వాళ్ళకి 22, 23, 24, 25 తేదీల్లో ఉన్నతాధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇది మీరు గమనించుకుని మీ పనితీరుపై వారి కొన్ని ప్రశ్నలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పని విధానంలో కొన్ని మార్పులు చేసుకొని జాగ్రత్తగా వ్యవహరించండి. భయపడాల్సిన పని అయితే ఏం లేదు. సూచన మాత్రంగా శాస్త్రం చెప్పిన దాన్ని అన్వయించుకొని పనితీరులోని లౌక్యంతో ముందుకు వెళ్ళటం అలవరుచుకోండి. ఉద్యోగ భద్రత గురించి కొంత ఆందోళన, భయం కలిగినా మీ ఉద్యోగాల పట్ల అనిశ్చిత నెలకొన్నప్పటికీ కూడా మనోధైర్యంతో ముందుకెళ్ళి సమస్యలను సమయస్ఫూర్తితో మీ నైపుణ్యంతో మెరుగుపరచడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు. మీరు ఏ పరిస్థితుల్లో అయినా ఎదుర్కొంటారో మీ సమయంలో ఉద్యోగ మార్పు చేయాలన్న ఆలోచన మాత్రం అస్సలు మంచిదే కాదు. ఇది మీ ఆందోళనను మరింత పెంచేటువంటి అవకాశం దాటి ఉన్న చోటనే నైపుణ్యంగా వ్యవహరించండి. చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ వైద్య రంగంలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారికి రోగులతో వ్యవహరించేటప్పుడు మరింత శ్రద్ధ వహించండి. వారి ఆరోగ్య పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సరైన చికిత్స అందటానికి చిన్న చిన్న చికాకులు రాకుండా జాగ్రత్త పడండి. ఏదైనా సందేహం వస్తే సీనియర్ వైద్యుడికి వెంటనే రిపోర్ట్ చేయటం మీకు మంచిది. నెలలో మొత్తం మీద అక్టోబర్ నెలలో కొన్ని అప్ అండ్ డౌన్స్తో, చిన్న చిన్న ఎత్తుపల్లాలతో కూడి ఉంటుంది. ధైర్యంతో, ఆశావాదంతో, పాజిటివ్ మైండ్తో ముందుకు వెళ్ళండి. సమస్యలను అధిగమించేస్తారు. మంచి రోజులు ఎదురు చూస్తున్నాయని గుర్తుంచుకోండి. ప్రతి సవాలును ఒక అవకాశంగా మలుచుకోవడానికి ప్రయత్నించండి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోండి. అప్పుడే మీరు విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ అక్టోబర్లో ఈ మాసాంతానికి వచ్చేసరికి మన మిథున రాశి వారికి మీ నైపుణ్యం ఉద్యోగంలో పెంచుకోవడంతో పాటు ఈ సమయస్ఫూర్తితో గనక లౌక్యంతో ముందుకెళ్తే మీకు ఒక సంతృప్తిని,
ఆసక్తిని, సాటిస్ఫాక్షన్ మాత్రం కలిగిస్తుంది. కొత్త విషయాలు ఇన్నోవేటివ్గా కనుక్కోవటం, అలాగే ఉద్యోగంలో ఎదుగుదలకి అవకాశాలకి ఇది పునాది కూడా అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం పట్ల ఆసక్తిని మాత్రం విడనాడద్దు, పెంచుకోండి, శ్రద్ధగా చేయండి. పనిలో మీ సృజనాత్మకత ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి కొత్త కొత్త మార్గాలను అన్వేషించటం వల్ల ఉద్యోగంలో మరింత ఆసక్తికరంగా మారుతుంది. కొత్త ఆలోచనలు, ఇన్నోవేటివ్ మెథడ్స్లో ప్రయత్నించి సక్సెస్ కండి. మీ సహోద్యోగులు, కొలీగ్స్ ఎవరుంటారో చక్కగా సత్సంబంధాలు మెరుగుపరుచుకోండి. పని వాతావరణం సానుకూలంగా మారుతుంది. దానివల్ల వారి సపోర్ట్ వల్ల మీకు మంచి ప్రొటెక్షన్గా ఉంటుంది. మరియు వ్యక్తిగత జీవితంలో పనికి మధ్య సమతుల్యత పాటించండి. కుటుంబం కూడా అవసరమే, ఆఫీసు అవసరమే. మీ ఒత్తిడిని తగ్గించి ఉద్యోగం పట్ల కూడా కొంత శ్రద్ధ వహించడం అవసరం. మీ ఉద్యోగంలో ఆసక్తిని పెంపొందించుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లయితే కెరీర్ కౌన్సిలింగ్ సహాయం కూడా తీసుకోండి. మీకు సరైన మార్గదర్శకం మీ సీనియర్స్ చేయగలుగుతారు. కోపాన్ని కొద్దిగా అదుపులో ఉంచుకోండి. ఎక్కడ తగ్గాలో కూడా నేర్చుకోండి. ఇతరులతో వివాదాలకి వెళ్ళొద్దు. ఈ నెలలో కోపం వల్ల మీకు కొన్ని చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇతరుల మనోభావాలకు అనుగుణంగా ఉంటూ సమయస్ఫూర్తితో మీ భావాలను నెగ్గించుకోండి. అది మీకు కొత్త ఏం కాదు. మీ సమస్యలను, మీ సూచనను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయటం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. మీ ఆలోచనలు, భావాలు స్పష్టపరచటం నేర్చుకోండి. లౌక్యంగా స్పష్టపరచండి. ఇతరుల వాటిని తప్పుగా అర్థం చేసుకోవటం మానేయండి. ఇతరుల అభిప్రాయాలను గౌరవించుకోవటం వల్ల వాళ్ళతో విభేదాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరి స్వంత అభిప్రాయాలు, దృక్పథాలు వారికి ఉంటాయి. కాబట్టి దాన్ని లౌక్యంతో దాటవేసుకొని సమయస్ఫూర్తితో ముందుకు వెళ్ళండి. బంధాన్ని తెంచుకోవద్దు. పెద్దలతో అనవసరంగా బాధించటం వివాదాలకు తావుతీస్తుంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించే విధంగా దృష్టిని సారించి వాళ్ళకి మీ సహకారాన్ని అందించండి. ఈ కోపాన్ని నిర్వహణ ఏదైతే ఉందో, మేనేజ్మెంట్ ఉందో, యాంగ్రీ మేనేజ్మెంట్, దాన్ని యాక్ట్ఫుల్గా నిర్వహించి ధ్యానము, యోగా, వ్యాయామం వాళ్ళని చేస్తూ శ్వాస మీద ధ్యాస మదల్చడం ద్వారా మీ ఏకాగ్రతను పెంచుకోండి. పరిహారం ఒకటేనండి. ఈ క్రోధాన్ని నివారించడానికి దుర్గామ్మ వారి అనుగ్రహంతో, దుర్గా సప్తశతి పారాయణ కానీ, దుర్గా అనుగ్రహంతో ఎర్రని వస్త్రాన్ని అమ్మవారికి మీరు ఇవ్వటం ద్వారా కానీ, అలాగే ఎర్రని పూలతో పూజ చేయడం ద్వారా కానీ ఈ క్వారల్స్ నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకుని చక్కగా ఈ నెల సద్వినియోగం చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. నమస్తే.